మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎస్జే సూర్య ఈ మూవీలో విలన్ పాత్రలో కనిపించబోతుండగా కియారా అద్వానీ ఈ మూవీలో హీరోయిన్ గా కనిపించబోతుంది. అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ అయినటువంటి రా మచ్చా మచ్చా అంటూ సాగే పాటను విడుదల చేయబోతున్నారట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ నిర్మాత దిల్ రాజు ఈ పాటకి లిరిక్స్ అందించిన అనంత శ్రీరామ్ సంభాషణకు సంబంధించిన ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమాలో చిరంజీవి ఇంద్ర సినిమాలో వేసిన వీణ స్టెప్ వచ్చే విధంగా కొన్ని లిరిక్స్ ను అనంత శ్రీరామ్ రాసినట్టు దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అలాగే ఆ స్టెప్ మరియు అక్కడ వచ్చే లిరిక్స్ అద్భుతంగా ఉండబోతున్నట్టు కూడా వీరిద్దరూ తెలియజేశారు. ఇక ప్రస్తుతానికి ఈ సాంగ్ పై చరణ్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. రా మచ్చా మచ్చా రా అంటూ సాగుతున్న ఈ పాటను ఇండియన్ సినీ హిస్టరీలో నెవర్ బిఫోర్ అనేలా స్టార్ డైరెక్టర్ శేఖర్ తన మార్కును చూపిస్తూ తెరకెక్కించారని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఎనర్జిటిక్ స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్ ఆకట్టుకుంటున్నారు. ఏకంగా 1000 మందికి పైగా జానపద కళాకారులు ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి డాన్స్ చేయడం విశేషం. అది కూడా భిన్నత్వానికి ఏకత్వమైన మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు ఇందులో భాగమవటం విశేషం. గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీలో మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీత సారథ్యంలో ఈ పాట రూపుదిద్దుకుంది. తెలుగు, తమిళం, హిందీలో నకాష్ నాజీజ్ పాడిన ఈ పాటను తెలుగులో అనంత శ్రీరామ్ రాయగా తమిళంలో వివేక్, హిందీలో కుమార్ రాశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ కొట్టండి.